బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు తన ప్రియ కుమారుడు అయినటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ మాటను మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మంచి పోరాటము పోరాడి తిని నా పొరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో తన సేవా జీవితాన్ని ఆయన ముగించుచున్నటువంటి సందర్భం ఈ సందర్భం. ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో రాష్ట్రాలు తిరిగాడు, ప్రపంచమంతా కూడా చుట్టేసినాడు దేవుని సువార్త పని మీద. దేవుని సువార్తలో అపోస్తలుడైనటువంటి పౌలు వలె ఎవరు కూడా కష్టపడలేదు. అంతలా ఆయన కష్టపడ్డాడు, అంతలా దేవుని సువార్తను ప్రకటించి ఉంటున్నాడు. అయితే ఆయన ఎదుర్కొనని సమస్య అంటూ ఏది కూడా లేదు. ప్రతి సమస్యను ఆయన ఎదుర్కొన్నాడు, ప్రతి పోరాటాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. అంటే మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు మన జీవితంలో. ఒకవేళ పని చేసే వ్యక్తి అయితే మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కష్టపడి మళ్ళీ సాయంకాలం ఇంటికి రాగానే ఇంట్లో ఇక భోజనం చేసి అలా పడుకుంటాడు. మళ్ళీ ఉదయాన్నే లేగాలి, మరలా కూడా డ్యూటీకి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. ఇదే మనిషి యొక్క జీవితంలో పోరాటం. ఈ విధంగా ఎన్నెన్నో పోరాటాలు ఉన్నాయి. అయితే పౌలు జీవితంలో ఆయన చేస్తున్నటువంటి సేవా ప్రయాణంలో ఒక పోరాటాన్ని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ పోరాటము ఎంతో విలువైనటువంటి పోరాటం. ఈ పోరాటానికి ఆయన ఒక పేరు పెట్టాడు. ఏ పోరాటం అంటే మంచి పోరాటం. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే పోరాటము కడుపు కోసం చేసే పోరాటం. ఏ పోరాటం అయ్యా? చెప్పాలి. ఏ పోరాటం అమ్మా? కడుపు కోసం. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేసే పోరాటం దేనికోసము? గమనించండి ప్రియ దేవులారా, ప్రతి మనిషికి పోరాటం. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెబుతున్న పోరాటము ఇది ఏ పోరాటం అంటే మంచి పోరాటం. ఈ పోరాటంలో ఈయన జీవితంలో ఇదివరకు పోరాడాడు. దేనిపైన పోరాడాడంటే యేసు పైన పోరాటం చేశాడు. క్రైస్తవ్యం లేకుండా చేస్తాను అని పోరాటం చేశాడు. క్రైస్తవ్యం లేకుండా చేస్తాను, యేసు అనే పేరు వినబడకుండా చేస్తాను అని పోరాటం చేశాడు. యేసు అనే పేరు వినబడకుండా, క్రైస్తవులు అనే పేరు లేకుండా నేను అంతము చేస్తాను అని పోరాటం చేశాడు పౌలు. సౌలుగా ఉన్నప్పుడు పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసినప్పుడు, ఆ పోరాటంలో యేసయ్యతో పోరాడుతూ ఉన్నప్పుడు ఏమయ్యాడో తెలుసా? విఫలమైపోయాడు. ఆఖరికి యేసయ్యకే సరెండర్ అయిపోయాడు, అనగా లొంగిపోయాడు. యేసయ్యకు తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకొని చెబుతున్నాడు, నన్ను బలపరచు అని నేను సమస్తాన్ని చేస్తానని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్ అంటూ ఉన్నాడు. ఇదివరకు నేను పోరాడినటువంటి పోరాటము అది మంచి పోరాటము కాదు. దేవుడి పైన పోరాటం చేశాను, క్రైస్తవం పైన పోరాటం చేశాను,
అయితే ఆ పోరాటంలో నేను ఓడిపోయాను. కానీ ఇప్పుడు నేను చేసిన పోరాటము ఎవరి కొరకు చేసినో తెలుసా? యేసయ్య కొరకు నేను పోరాటం చేశాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు నేను చేసినటువంటి ఈ పోరాటములో ఏం చేశానో తెలుసా? నా పరుగును కడముట్టించాను. అంతం వరకు నేను పోరాడాను. నేను మంచి పోరాటం పోరాడాను. నా పరుగును కడముట్టించాను. ఆ తరువాత ప్రతి మనిషి జీవితంలో విలువైనది ఏంటంటే విశ్వాసం. హల్లెలూయా. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. నువ్వు దేన్ని కాపాడుకోవాలయ్యా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం అనగా నమ్మకం. ఎవరిపైన నమ్మకం? దేవుడి పైన నమ్మకం. నా దేవుడు బాగు చేస్తాడు, నా దేవుడు ఉన్నాడు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయు వాడని చెప్పేసి నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను, ఆయన నమ్మదగిన దేవుడు అనేసి నువ్వు నమ్మాలి. ఆయన నామములో నువ్వు నమ్మాలి. దేవుని విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నేను సాక్షిగా ఉంటాను, అది కాపాడుకోవాలి. మనం ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు మన కొరకు ఒక దేవుని సంఘంలో నీతి కిరీటాన్ని దేవుడు ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మంచి పోరాటము దేనికి సంబంధించినది? పౌలు పోరాడినటువంటి ఈ పోరాటము దేనికి సంబంధించిన పోరాటము? ఒకసారి చూద్దాం. 1 తిమోతి 6:12 ధ్యానించండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాస సంబంధమైనది ఈ పోరాటం. మన విశ్వాసానికి సంబంధించిన ఈ పోరాటంలో మనం పోరాడవలసింది మంచి పోరాటాన్ని మనం పోరాడాలి. అదే భక్తుడు అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకే నీవు పిలువబడుతుంది. దేని కొరకు నువ్వు పిలువబడ్డావు? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని పోరాడడానికి నువ్వు పిలువబడ్డావు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? అన్యకరమైనటువంటి జీవితం నుంచి దేవుడు విడుదల చేసి ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడిస్తే, ఈ ధన్యకరమైన జీవితంలో నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని సన్నిధానంలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీరు వచ్చినా నీవు నిలవబడవలసింది ఎవరి కొరకు తెలుసా? దేవుని కొరకు నువ్వు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. అది అపోస్తలుడైనటువంటి పౌలు చేసి చూపించాడు. ఒక మంచి పోరాటం నేను పోరాడాను. ఆదికాండం 32వ అధ్యాయంలో ఒక భక్తుడు పోరాడుతున్నాడు. చూద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు బస్సులెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనడుగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అనేను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు పోరాడుతూ ఉన్నాడు దేవుడితో. యాకోబు జీవితంలో ఎంత శ్రమ వచ్చిందంటే, ఒకవైపు నుంచి అన్న
ఒకవైపు నుంచి మామ, ఇంత అటువైపు నుంచి ఒక సైన్యం వస్తుంది, ముందు నుంచి ఒక సైన్యము, వెనక నుంచి ఒక సైన్యము. ఈయన ఎటూ పోలేని స్థితిలో ఉన్నాడు. ముందు నుంచి ఒక సైన్యమునకు ఒక తన గుంపునంతా కూడా, ఆస్తినంతా కూడా పంపించేసేసాడు. తను సంపాదించిన సమస్తాన్ని కూడా మళ్ళీ అన్న కొరకు ఇచ్చి పంపించేసేసాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడే మిగిలిపోయాడు తన జీవితంలో. ఒక్కడే మిగిలిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఎవరితో పోరాడుతా ఉన్నాడు? సాక్షాత్తు పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చి యాకోబుతో పోరాడుతా ఉంది. ప్రైజ్ ది లార్డ్. యాకోబుతో పోరాడుతూ ఉంటే ఆ పోరాటంలో జరిగింది ఏంటో తెలుసా? యాకోబు బలంగా పట్టుకున్నాడు, కానీ దేవదూత గెలవడం లేదు. ఎవరు గెలవడం లేదయా? దేవదూత గెలవలేదంటే యాకోబు ఎంత బలవంతుడు చూశారా? యాకోబు ఎంత బలవంతుడు! నీకులాంటి నాకులాంటి బలవంతుడు కాదు ఆయన, బలాఢ్యుడు. అయితే అటువంటి బలవంతుడు దేవదూత కూడా జయించలేకుండా చూచి ఏం చేసిందంటే అతని తొడ గూటి మీద కొట్టిందంట. గట్టి కొడితే ఆ తొడ గూడు వదిలిపోయిందంట. దేవత వదిలిపోయినా కూడా పోరాటాన్ని మాత్రము ఆపలేదు. ప్రైజ్ ది లార్డ్. పోరాటాన్ని మాత్రము ఆపలేదు. కారణం ఏంటి? ఆయన విశ్వాసం ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అన్నటువంటి విశ్వాసం. వచ్చినటువంటి వాడు మనిషి కాదు, వచ్చినటువంటి వాడు దురాత్మ కాదు, సాక్షాత్తు దేవుడే వచ్చి నాతో పోరాడుతూ ఉన్నాడు. దేవుని దూతే వచ్చి నాతో పోరాడుతుంది కనుక నేను పొందుకోవాల్సింది ఆశీర్వాదం అని పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాడుతున్నటువంటి ఆ పోరాటంలో యాకోబుకి విజయం దక్కింది, ఆశీర్వదించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అదే మాటను పౌలు తన కుమారుడైనటువంటి తిమోతికి చెబుతున్నాడు. ఏమని ఒకసారి చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 18 నుంచి 19 వాక్యం ధ్యానం చేస్తాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును బట్టి నువ్వు పోరాడే పోరాటంలో నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? మంచి మనసాక్షి ఉండాలి. నువ్వు చేస్తున్న పని మంచిదే కాదా? నీకెవరు చెప్పకపోవచ్చు, ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవచ్చు, చిన్నవాళ్ళు ఎవరు లేకపోవచ్చు, నీ దగ్గరికి చెప్పేంత ధైర్యం ఎవరు చేయలేకపోవచ్చు. కానీ నీకంటూ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? మనస్సాక్షి అన్నది ఒకటి ఉంది. ఆ మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాటమును పోరాడాలి. నీ జీవితంలో దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఎత్తిబట్టి ప్రార్థన చేస్తూ మంచి పోరాటమును పోరాడి నీ జీవితంలో. ఆ మంచి పోరాడే క్రమంలో ఎన్ని ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనే శక్తిని నువ్వు కలిగి ఉండాలి. మనకందరికీ తెలిసిన ఒక వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. అంటే ఎవరంటే ఈ బల్బులను కనుగొన్నటువంటి వ్యక్తి. ఆయన పోరాడుతూ ఉన్నాడు. దేంతో తెలుసా? ఒక వైఫల్యం అయిపోతూ ఉన్నాడు. జయించలేనటువంటి ఒక సమస్య. జ్ఞానం లేదు ఆయనకు, తెలివి లేదు ఆయనకు, బుద్ధి లేదు ఆయనకు. ఎలాగంటే చిన్న వయసులో స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్లో నుండి టీచర్ చెప్పింది, నాయనా వాళ్ళ అమ్మని పిలిచి ఆ సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్తో పాటు ఒక చిన్న పేపర్ రాసి ఇచ్చిందట. ఏమన్నా తెలుసా? నీ కొడుకుకి మేము చదువు చెప్పలేము. కారణం ఏమన్నా తెలుసా? వానికి ఆ అంటే ఆ రావడం లేదు, ఊ అంటే ఊ రావడం లేదు. ఇంత మొద్దోడు
చదువు చెప్పడం మా వల్ల కాదు, నీ డబ్బు కూడా మాకు వద్దని చెప్పేసి డబ్బు ఎన్నికిచ్చి సర్టిఫికెట్ కూడా ఎన్నికిచ్చేసి పంపించేసేదనంట. ఆ కొడుకును ఎన్నికి పంపిస్తే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ సర్టిఫికెట్ తీసింది, ఆ యొక్క పేపర్ తీసుకొని ఒక ట్రంక్ బట్టలో పెట్టేసి ఆ కుమారునికి చదువు నేర్పించడం స్టార్ట్ చేసిందంట. తల్లినే ఒక టీచర్ అయిపోయి వాడికి బాగా చదువు నేర్పిస్తా ఉంది. చదువు చెబుతా ఉంటే ఆ కుమారుడు చక్కగా చదువు వింటా ఉన్నాడు. విని ఏం చేశాడంటే నేర్చుకొని ఆ తల్లి ఆ చదువుతో పాటు ఒక బైబిల్ కూడా చదవడం నేర్పించిందంట. ఆ బైబిల్లో అతనిని తాకినటువంటి ఒక వచనం ఏంటో తెలుసా? మనుష్యులు చీకటికి అంతమును కలుగజేయుచున్నారు. హల్లెలూయా. ఈ మాట ఆయనను వెంటనే కదిలించిందంట. మనుషులేంటి చీకటికి అంతాన్ని కలుగజేస్తారంట, ఇది ఎలా సాధ్యం అని ప్రార్థనలో ఉన్నాడు. ఇంకా పోరాడుతూ ఉన్నాడు. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో రకంగా నేను ఏదో ఒకటి చేసి ఈ లోకానికి నేనేంటో తెలియాలి అని పోరాడే క్రమంలో దగ్గర 999 సార్లు ఫెయిల్ అయిపోయాడంట, విఫలమైపోయాడంట ఆయన చేసే ప్రయత్నంలో. 999 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రయోగాలు చేస్తున్నాడు. ఈయన ఎంతటి తెలివి తక్కువ వ్యక్తి అంటే ఒక మాట చెప్తానండి. కోళ్ళు ఉంటాయి కదా, కోళ్ళు, ఆ కోళ్ళు పొదుగుతాయి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు కోళ్ళు మనం వాటిని పొదుగు వేస్తామో అది గుడ్లను పెట్టినప్పుడు. ఆ గుడ్లన్నీ కూడా ఎన్ని పెడుతుందో అన్ని చూస్తాం. అది పెట్టిన తర్వాత ఇంకా ఈ గుడ్లు చాలు అని అనుకున్న తర్వాత అప్పుడు ఆ కోడిలో ఏం చేస్తారంటే కొంచెం ఇసుకనో గడ్డినో మన్నునో ఏదో ఒకటి పెట్టి ఒక ఇది పెట్టేసి దాని మీద ఈ గుడ్లన్నీ పెట్టేసి కోడిని కూర్చోబెడతారు. అవునా? 21 రోజు అది పొదుగుతుంది. అది వాళ్ళ నాన్నగారు ఇంట్లో దాన్ని పొదిగేసినప్పుడు ఈయన అది చూశాడంట. అది చూసి వాళ్ళ నాన్నను అడిగాడంట, నాన్న ఇదిగో ఎందుకొరకు గుడ్ల మీద కోడి కూర్చుంది అనగానే, ఏం లేదు నాయనా, ఆ గుడ్ల మీద కోడి దేనికి వచ్చిందో తెలుసా? దాంట్లో ఉన్నటువంటి ఆ వేడి వల్ల దాంట్లో నుంచి ఒక చిన్న పిల్లలు, కోడికి పిల్లలు పుడతాయి, అవి అలా బయటకు వస్తాయంటే ఎన్ని రోజులు కూర్చోవాలి? 21 రోజు కూర్చోబెట్టాలి. అన్ని రోజులా అనుకున్నాడు. వాళ్ళ నాన్న పనికి పోగానే మనోడు ఏం చేశాడు, ఆ గుడ్లన్నీ కూడా బెడ్ మీదకి వేసుకొని దాని మీద ఇట్లా పట్టాడంట. ఇట్లా పడితే ఏమవుతాయి? అవన్నీ కూడా పగిలిపోయినాయి. పగిలిపోతే ఇంకా మూల కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అమ్మో గుడ్లన్నీ పగిలిపోయినాయి కదా అని చెప్పేసి. వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చిన తర్వాత ఎందుకురా ఏడుస్తున్నామంటే, నాన్న ఏం లేదు, కోడి 21 రోజులు పొదుగుతుంది కదా, నేను ఒక్కసారి ఇట్లా పడుకుంటే ఒకే రోజుకే పిల్లలు వస్తాయి కదా అనుకున్నాను నాన్న, కానీ అవేమో అన్ని పగిలిపోయాయి అనగానే ఆ తండ్రి కొడుకును కొట్టలేదండి, కొడుకును తిట్టలేదు, ఏం చేయలేదు. సరే ఏం కాదులే, ఆ గుడ్లన్నిటిని కూడా నీటికి క్లీన్ చేసేసి ఆ కుమారుణ్ణి భోజనం చేసి పడుకోబెట్టిన తర్వాత ఆ కుమారుడి పైన తల మీద చేయి పెట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రభువా ఈ కుమారుడు యొక్క పోరాటంలో నువ్వు విజయాన్ని చేతేనైనా, నా కుమారుడు ఇంత వెర్రివాడయ్యా, అన్యం తెలుదు పుణ్యం తెలుదు, ఎలా బతుకుతాడయ్యా ఈ కుమారుడు, ఇంతటి వెర్రివాడిని నువ్వు నాకు ఇచ్చావయ్యా, అయినా కూడా సరే ఈ వెర్రివాడు ప్రపంచానికి పనికొచ్చేవాడిగా నువ్వు చేస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వెర్రివాడిని ప్రపంచానికి పనికొచ్చేవాడిగా నువ్వు చేస్తావు. నా వల్ల కాదయ్యా, ఈ కుమారుణ్ణి నీ చేతిలో పెడతానయ్యా అని దేవుడి చేతిలో పెట్టాడు. ఒకరోజు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెద్ద గడ్డివాము, అయితే ఆ గడ్డివాములన్నీ కూడా చూసి వాళ్ళ అమ్మను అడిగేవాడంట, ఏమ్మా ఈ గడ్డివాములన్నీ ఇవన్నీ కూడా దేనికి పెడతారంటే, ఇవన్నీ కూడా గడ్డివాములైనా ఈ గడ్డి అంతా తీసుకొని పోయి మరి ఏదో ఆమె వాళ్ళు ఏం చేస్తారో అది చెప్తే, అవునా ఇవన్నీ కూడా ఒకవేళ దీనికి అగ్గి పొలగిస్తే ఏమవుతుంది అని అడిగేవాడంట, అగ్గి పొలగిస్తే ఏమవుతుంది అని అడిగేవాడంట. ఏమవుతుందిరా, కాలిపోతుందిరా, పెద్ద పెద్ద మంటలు వస్తాయి. అవునా
మనోడి మనసులో పడింది ఏమని, ఆ మంటలు నేను చూడాలి అని అనుకున్నాడు. ఊరోళ్ళందరూ నిద్రపోతున్నప్పుడు అగ్గిపెట్టె తీసుకున్నాడు, దగ్గరికి వెళ్ళి ఆ మంటలకి దానికి అంటు పెట్టాడు. పెద్ద పెద్ద మంటలు, ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఓ మంటలు 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 అని అనేసినప్పుడు మనోడు ఎగురుతుండే, డబ్బా మంటలు ఎంత బాగా వస్తున్నాయి ఎంత బాగా వస్తున్నాయి అని చెప్పేసి దగ్గర 25 గడ్డివాములకు మంట పెట్టేశాడు. ఎంత మంటలు చూడండి. ఇంకా తన ఊరంతా తగలబడిపోతుంటే అప్పుడు అందరు వచ్చేసి ఎవరు పెట్టింది అనగానే మనోడు ఎగురుతున్నట్టు, అమ్మ ఎంత మంటలు ఎంత బాగున్నాయని చెప్పేసి పట్టుకొని ఈ కుమారుని కొడుతుంటే వాళ్ళమ్మ వచ్చేసి గట్టిగా పట్టుకొని కొట్టొద్దన్నమ్మా, దాని ఖర్చు ఏదో నేను భరిస్తాను, నా కొడుకు అమాయకుడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు, ఏమి అనొద్దండి అని చెప్పేసి ఆ ఊరు నుంచి వాళ్ళు పక్కూరుకు వచ్చేసి ఆ తల్లి కుమారుని ఒక్కటి కూడా కొట్టలేదు. ఆ కుమారుడి కోసం ఒకటే ప్రార్థన చేస్తా ఉంది, యేసయ్యా ఇంతటి అమాయకుడు నా కొడుకు, ఇంతటి తెలివి లేని వాడు నా కుమారుడు, అయితే వీనికి జ్ఞానం ఇచ్చే దేవుడు నీవయ్యా, నీ చేతికి అప్పగిస్తున్నాయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉంటే ఆ థామస్ ఆల్వా ఎడిసన్ మనం అనుకున్నాం, మనం నవ్వుకున్నాం, ఏమని ఆ మంట నేను చూడాలి అనగానే మనలో ఒకంత నవ్వు కలిగింది. కానీ ఆయన అనుకున్నాడు, ఆ వెలుగులో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చూడగలుగుతూ ఉన్నాడు. ప్రైజ్ అల్లాహ్ అనుకున్నాడు, నేను ఈ లోకములో చీకటికి అంతాన్ని కలిగించాలి. అక్కడ స్టార్ట్ అయిందంట బైబిల్లో వాక్యం, అక్కడ స్టార్ట్ అయింది. ఊరోళ్ళందరూ వచ్చి కొడతా ఉంటే ఆయన అంటున్నాడు, ఏ ఒక్క వ్యక్తి అయితే నా మీద వేటు వేశాడో, వేటు వేసిన ప్రతి ఒక్కడు కూడా నా దేవుడి వెలుగులో నాకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రైజ్ అల్లాహ్. దెబ్బ కొట్టిన ప్రతి ఒక్కడు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. కొట్టిన చేతులే చప్పట్లు కొట్టేలా నేను చేస్తాను. 999 సార్లు ఆయన చేసిన పోరాటం ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతే చివరిసారిగా మనసులో అనుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అందరూ కూడా ఒక దగ్గర క్రిస్మస్ పండుగలో అందరూ కూడా ఆ దేశ ప్రజలందరూ కూడా ఒక స్టేడియంలో మొత్తం కూడా ఉన్నప్పుడు ఆ స్టేడియం దగ్గరికి ఈయన వచ్చి సాయంకాలం సరిగ్గా 7 గంటలకు నేను చీకటికి అంతాన్ని కలవజేస్తాను. 6 గంటలకంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఎందుకంటే కరెంట్ లేదు కనుక, వెలుగు లేదు కనుక ఉదయకాలంలోనే అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరుగుతాయి. అయితే ఈయన అనుకున్నాడు, చీకటికి అంతాన్ని కలిగిస్తానని చెప్పేసి బల్బులు అన్నింటినీ ఆ స్టేడియం చుట్టూ పెట్టేసి ఒక్కసారి యేసయ్య నామములో ప్రార్థన చేసి వెలిగిస్తే ఒక్కసారిగా 1000 బల్బులు ఒకేసారి వెలిగాయి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. కారణం ఏంటి? ఒక తెలివి లేనివాడు, ఒక అమాయకుడు, ఒక పనికి మాలిన వాడు, ప్రజల చేత దెబ్బలు తిన్నవాడు, ఎంత అమాయకుడు అంటే అంతగా వెలివేయబడిన వాడు చేసిన ఒక్క పోరాటం దేనిపైన? చీకటి పైన. మన జీవితంలో కూడా మనకులో ఉన్నటువంటి మన సాక్షి తగినట్టుగా మంచి పోరాటం మనం పోరాడాలి. పౌలు పోరాడాడు. పూర్వము ఆయన జీవితం అంతా కూడా చీకటి. యేసు పైన పోరాటం చేశాడు, ఓడిపోయాడు. యేసయ్య కొరకు పోరాటం చేశాడు, నిత్య జీవాన్ని పొందుకున్నాడు, నీతి కిరీటాన్ని పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుని కొరకు, నీ సమస్య పైన, నీ బాధ పైన, నీ కష్టం పైన, ఈ లోకం పైన నువ్వు ఎప్పుడైతే పోరాటం చేసి దేవుని కొరకు నిలబడతావో అప్పుడే నూరంతల ఫలాన్ని పొందుకుంటావు. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 900020